నమస్తే. ఈరోజు అనగా 18వ తారీఖు జూలై 2025 సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ సూచనలు గమనించినట్లయితే, ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లేదే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది. అదేవిధంగా తూర్పు పశ్చిమ గాలుల ద్రోణి ఇప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నుండి దాదాపుగా 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర కొనసాగుతూ 4.5 మరియు 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతుంది. సో, వీటి ఫలితంగా రాబో రోజులకు మనకు వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే, రాయలసీమ మరియు కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, అలాగే రాయలసీమలోని వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల వచ్చే అవకాశం ఉండగా, మిగతా జిల్లాలైనటువంటి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య ఈ జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు, అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, గుంటూరు, బాపట్ల ఇక్కడ 1 లేదా 2 చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1 లేదా 2 చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున అనగా 19వ తారీఖున మనకు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వచ్చే అవకాశం ఉండగా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అలాగే బాపట్ల వీటితో పాటుగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 20వ తారీఖున అనగా ఈ రోజు నుంచి 3వ రోజుకి మనకు భారీ వర్షాలు రాష్ట్రంలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మనం పూర్తిగా గమనించినట్లయితే తిరుపతి, రాయలసీమలోని తిరుపతి, అలాగే కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో 1 లేదా 2 చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా రాబో 5 రోజులు కూడా మనకు ఉరుములతో కూడిన మెరుపులు, అలాగే ఉరుములతో కూడిన మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నందున ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలను లోతట్టు ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటానికి అవకాశం ఉంది. అలాగే ఎవరైనా ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉంటే ఈ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలని సక్రమంగా ప్లాన్ చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా రాబో 3-4 రోజులు కూడా మనకు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున రైతు కూలీలు, దైనందిన కూలీలు, పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కిందకి వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇక ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి కాబట్టి లోతట్టు ఎండిపోయిన చెట్లు కానీ లేదా విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలు నేల కొరగడానికి అవకాశం ఉంది. అలాగే పాడుపడ్డటువంటి బిల్డింగులు కూడా నేల కొరగడానికి అవకాశం ఉంది. సో, ఇలాంటి హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.